కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024లో పెట్టినటువంటి బడ్జెట్కి ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్కి ఈ రెండింటికి టాలీ చేసిరు వారు. అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తా ఉన్నది, ఎట్లా అబద్ధాలు చెప్తా ఉన్నది, ఈ అంశాల గురించి ఆయన చాలా కూలంకషంగా చాలా నీట్గా చెప్పడం జరిగింది. అన్నీ కూడా గత బడ్జెట్లో ఏ హామీలు ఇచ్చిర్రు, దేనికోసం ఏ హామీలు ఇచ్చిర్రు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, 6 గ్యారెంటీల వ్యవహారం కావచ్చు, ఇట్లా మిగతా అన్ని ఉద్యోగులకు సంబంధించినటువంటి అది కావచ్చు, దాంతోపాటు రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, రైతు భరోసాకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు అందులో చెప్పడం జరిగింది. ఇది 2024 బడ్జెట్లో 2024 బడ్జెట్లో గత బడ్జెట్ ఇది, అంటే లాస్ట్ ఇయర్ది, ఇప్పుడు ఇది ప్రస్తుత బడ్జెట్. ఈ 2 బడ్జెట్లను టాలీ చేయడం జరిగింది హరీష్. నిజంగా అంటే రాజకీయాలలో ఎవరైనా కొత్తగా రాజకీయాలకి రావాలనుకున్నటువంటి యువకులు కానీ యువత కానీ ఒకసారి నిన్న జరిగినటువంటి హరీష్ రావు ప్రసంగాన్ని వింటే కొంత అవగాహన వస్తుంది. సబ్జెక్టు మీద ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా ఇప్పటివి అన్ని కలిపి చూసుకొని మాట్లాడాలి. అంటే ఎంతసేపు ఉన్న వల్గర్గా మాట్లాడడమో, అవతలి వ్యక్తిని దూషించడమో ఇవే కాకుండా సబ్జెక్టుతోని ఏ రకంగా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ఏదైనా సరే పాలకులను నిలదీయచ్చు, ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఈవెన్ కొత్తగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి ప్రసంగాన్ని చాలా నీట్గా ఆసక్తిగా శ్రద్ధగా వినడం జరిగింది. నిజంగా నేను కూడా ఆల్మోస్ట్ 2-2.5 గంటల ఆ ప్రసంగం మొత్తం వింటే చాలా అంశాలు ఆయన చాలా కూలంకషంగా చెప్పింది. 2 అంశాలు నేను 1-2-3 మీకు మచ్చుకు చెప్తా. ఒకటి, ఇందిరమ్మ ఇండ్ల గురించి వారు అందులో చెప్పారు. ఏం చెప్పారు? ఇందిరమ్మ ఇండ్ల గురించి మేము ఈ బడ్జెట్ అయిపోయే లోపల 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మేము పూర్తి చేస్తాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల ఇండ్లను మేము కడతాము అని చెప్పేసి వారు గత బడ్జెట్లో పెట్టడం జరిగింది. కానీ ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఈ 4 లక్షల ఇండ్లు కాదు కదా, కనీసం 4 ఇండ్లను కూడా కట్టలేదు. కేసీఆర్ కట్టిపోయినటువంటి ఏదైతే 2 BHKలు ఉన్నాయో, డబుల్ బెడ్రూము ఉన్నాయో, ఇవి మాత్రమే ఆడాడ కొన్ని ఇందిరమ్మ ఇండ్లు అనే పేరుతో పంచిరు తప్ప ఎక్కడ కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు కూడా పునాది తీయలేదు, బేస్మెంట్ వేయలేదు, పిల్లర్ పెట్టలేదు, కట్టలేదు అని చెప్పేసి వారిని చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా ఇక్కడ కట్టలేదు. 119 నియోజకవర్గాలల్లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు కూడా శంకుస్థాపన చేయలేదు, భూమి పూజ చేయలేదు, అవి నిర్మాణం కాలేదు. ఓన్లీ అదేదో ప్రచారం కోసము అక్కడ ఇక్కడ ఏదో పేపర్ల యాడ్ల కోసం చేసి హడావుడి చేసేది తప్ప ఎక్కడ కూడా అది పోలేదు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం, ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది. ఇక కేసీఆర్ ఇండ్లను అవి చేసారు, మళ్ళీ ఇప్పుడు కూడా బడ్జెట్లో సేమ్ అదే దుకాణాన్ని పెట్టారు. ఇందిరమ్మ ఇండ్లను మళ్ళీ వంచుతాము, మళ్ళీ చేస్తాము అనేటువంటి అంశాన్ని పెట్టడం జరిగింది. ఇంకొకటి, రుణమాఫీకి సంబంధించి ఏమని చెప్పిర్రు? మేము 31,000 కోట్ల రూపాయలను రెడీ చేసి పెట్టినాము ఈ రుణమాఫీ చేయడానికి. రైతులకు 2 లక్షల లోపునటువంటి రుణాలు అన్నీ మాఫీ చేయడం కోసం అయ్యేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 31,000 కోట్ల రూపాయలను మేము సమీకరించి రెడీ చేసి పెట్టినాము మూటని. రేపో మాపో రాగానే వెంటనే మేము రేపో మాపో ఇది మొత్తం రుణమాఫీ చేసేస్తామని చెప్పేసి గత సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో పెట్టడం జరిగింది. మరి ఎక్కడ చివరికి ఏడుకొచ్చింది? అది వీళ్ళు అధికారికంగా చెప్పేది 18,000 కోట్లకు తోటి మేము రుణమాఫీ చేసినామని అధికారికంగా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, లేకపోతే ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు వీళ్ళందరూ చెప్పేటువంటి మాట 18,000 కోట్లతో చేసినాము అన్నారు. అంటే 31,000 కోట్లతో చేస్తున్నామని గత బడ్జెట్లో పెట్టి దానికి 13,000 కోట్లు తగ్గించేసి 18,000 కోట్లతో చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవ పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇది 18,000 కోట్లు కాదు, 12,000 కోట్లతోటి మమ్మ అనిపించేసారు. అంటే ఎంత తక్కువైందండి? 19,000 కోట్ల రూపాయలను మైనస్ చేసేసి 19,000 కోట్ల రూపాయలను మైనస్ చేసేసి, అంటే అది చెప్తాం కదా మనము, ఏదైనా అసలు చేసి కొసరు మర్చిపోతే పొరపాటున్నో ఏమరపాటున్నో
ఆ మొత్తం దాంట్లలో ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగింది అనుకోవచ్చు. కానీ కొసరు మాత్రమే వేసి అసలు నెగ్గొట్టేసి కొసరికే అసలంతా ప్రచారం చేసుకుంటే దీన్ని కావాల్సుకొని చేసినట్టు ఈ రకంగా అనుకోవచ్చు. ఇది జరిగినటువంటి వ్యవహారము. రుణమాఫీ విషయంలో కూడా ఆయన క్లియర్ కట్గా అప్పుడు ఏంది ఇప్పుడు ఏంది ఈ బడ్జెట్ ఏంది ఇవన్నీ కూడా మళ్ళీ ఈ బడ్జెట్లో గొప్పలు చెప్పుకురు. మేము రైతులకు సాధికారత అందించడం కోసం రైతులను రుణ విముక్తులను చేయడం కోసం మేము అందరికీ రుణమాఫీ చేసేసినామని చెప్తా ఉన్నారు. మనము ఈ రాష్ట్రంలో 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలల్లో ఏ గ్రామ పంచాయతీకైనా సరే డిప్యూటీ ముఖ్యమంత్రి గారి మధుర నియోజకవర్గం అయినా, ముఖ్యమంత్రి గారి కొడంగల్ నియోజకవర్గం అయినా, ముఖ్యమంత్రి గారి సొంతూరు కొండారెడ్డిపల్లి అయినా, లేకపోతే మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు 119 నియోజకవర్గాలలో సరే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాలు ఈ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు 10-20 చేస్తే మిగతా అన్నిట్లల్లో రైతులు ఉంటారు, అన్నిట్లల్లో క్రాప్ లోన్లు ఉంటాయి. ఏ నియోజకవర్గంలోకైనా ఏ గ్రామానికైనా పోతే ఏ గ్రామంలో కూడా 100% ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులకు అయినటువంటిది ఎక్కడ కూడా లేదు. ఒక ఊర్లో 10 మందికి 20 మందికి అవుతున్నది, మిగతా అందరిది కూడా ఎగ్గొట్టి పోనీ వాళ్ళకి ఏమన్నా నిజంగానే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, నిజంగానే వాళ్ళు అర్హులు గారు అని అనుకుంటే అట్లేం లేదు. అందులో ఎందుకో మరిగా ఇక లక్కీ డ్రాలో లక్కీ తీస్తే వచ్చినోడిది పండగ రానోడిది దండగా అన్నట్టుగా ఈ రకంగా నడుచుకుంటూ పోతా ఉన్నది కథ. ఇది రుణమాఫీలో జరిగినటువంటి పెద్ద డొల్లతనం, మోసం. ఇది బడ్జెట్ లెక్కలు అధికారికంగా అసెంబ్లీలో పెట్టినటువంటి లెక్కలు పోయినసారి 31,000 కోట్లు చేసిందని చెప్పుకున్నది 18,000 కోట్లు, అసలు వాస్తవం జరిగింది 12,000 కోట్లు. ఇది జరిగింది. ఇక ఇది అయిపోయినాక ఇంకొక అంశం ఏంటిది? ఇంకో అంశము